వస్తాను. మనతో పాటు విజయ్ కుమార్ గారు ఉన్నారు. విజయ్ కుమార్ గారు, అసెంబ్లీ వేదికగా ఆసక్తికరమైనటువంటి ఒక చర్చ జరిగింది. నిరుద్యోగ సమస్య పైన సీతక్క లేవనెత్తినటువంటి చర్చా అంశాన్ని కేటీఆర్ స్పందిస్తూ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి నిరుద్యోగ సమస్యలపైన, నిరుద్యోగ భర్తీలపైన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయలేదని, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగ భర్తీ కూడా చేయలేదనేటటువంటి అంశంతో పాటు అశోక్ నగర్ వచ్చి తాను ప్రతిజ్ఞకు కట్టుబడి ఉంటానని చెప్పడమే కాకుండా రాజకీయాల నుండి తప్పుకుంటాననేటువంటి ఒక వ్యాఖ్య చేశారు. ఎట్లా స్పందిస్తారు విజయ్ కుమార్ గారు? బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు చేసిందేంటి, కాంగ్రెస్ చేస్తా అన్నదేంటి, చెయ్యాలనేటటువంటి అంశాలు ఎట్లా సూచిస్తారు? సిస్టమ్ మీద మ్యూట్లో ఉంది విజయ్ కుమార్ గారు, అన్మ్యూట్ చేయండి. ఎస్, ఓకే, వినపడుతుందండి. ఎస్ అండి, క్లియర్. ఎస్, తెలంగాణలో యాక్చువల్గా తెలంగాణ ఏర్పడింది నీళ్లు నిధులు నియామకాలు. నీళ్లు నిధుల గురించి అది తర్వాత మాట్లాడుతున్నాం. ఇప్పుడు నియామకాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణలో దాదాపు 1200 మంది ఓన్లీ నిరుద్యోగులు బలయ్యారు. ముఖ్యంగా ఉద్యోగాలు వస్తాయని, ఈ తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఆశించారు. ఈ తెలంగాణ ఏర్పడితే దాదాపు లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి గత ప్రభుత్వం అధికారం రాకముందు 2014 ముందు పెద్ద ఆశలు కూడా కల్పించింది ఆ టిఆర్ఎస్ వాళ్ళు. అయినా వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము ప్రతి ఒక సంవత్సరంలోనే భర్తీ చేస్తామని చెప్పి ఆ 2 లక్షల ఉద్యోగాల గురించి ఆ ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మర్చిపోయింది. నిరుద్యోగుల్ని అత్యంత ఘోరంగా అవమానించినట్టుగా వాళ్ళు ఉద్యోగాలు కల్పించకుండా తాత్సారం చేసిర్రు. ఎలక్షన్ ముందున కొన్ని నోటిఫికేషన్లు ఇస్తున్నామని చెప్పేసి ఒక 6 నెలల ముందుని ఒక అడవుడు చేసిర్రు తప్పితే ఉద్యోగాలు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఈ 10 ఏళ్లలో జరగలేదు. కాబట్టే వాళ్ళని ప్రభుత్వం, ముఖ్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం కూడా ప్రధానమైన కారణం, మొదటి కారణం చెప్పుకోవాల్సి వస్తే నిరుద్యోగుల వ్యతిరేకతనే మొట్టమొదటి కారణం. మిగతాయి అన్ని కలిసి వచ్చినాయి. అహంకారపూరితంగా వ్యవహరించడం, దొరతనంగా వ్యవహరించడం ఇవన్నీ కలిసి వచ్చినాయి. కానీ రైతులకు దళిత బంధు ఇట్లాంటి చాలా లోపాలు కూడా ఉన్నాయి. అట్లాగే అవినీతి ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ జరగలేదని చెప్పేసి వాళ్ళన్నా తప్పే, జరగలేదని ఎవరైనా భావించినా తప్పే. ఉతికనే ప్రజలు ఓడగొట్టలే కదా, ఇవన్నీ కారణాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు ఓడగొట్టారు. ముఖ్యంగా నిరుద్యోగులు బలయ్యారు కాబట్టి వాళ్ళ ఆవేదన అంతా ఓట్ల రూపంలో వ్యక్తం చేసి ఈ ప్రభుత్వాన్ని మార్చిర్రు. అయితే అంత ముందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు మేమొస్తే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు, కొన్ని ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమే, ఉద్యోగాలు ఇచ్చారు. కానీ 32 లక్షల మంది ఉద్యోగాలు గత ప్రభుత్వం అంటే నిరుద్యోగులు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినాయి అంటే ఏదో 1 లక్ష ఇచ్చి 2 లక్షలు ఇచ్చి మేము సరిపోతామంటే కాదు. ప్రైవేట్ లో ఇచ్చిన అన్నిటిని కూడా చెప్తున్నారు, రెగ్యులరైజ్ చేసిన అన్నిటిని కూడా, వాటిని కూడా మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కాదు, గురుకులాలలో కొన్ని చేసిన మాట వాస్తవమే, వాటికి కాదనేది లేదు. అయినా ఆకాంక్ష ఏంది, అవసరం ఏంది, కొత్తగా క్రియేట్ చేయాల్సింది ఏంది, ఇవన్నీ ఇవ్వడంలో విఫలమైనారు. నిరుద్యోగ భృతి 3000 పదార్లు ఇస్తామని చెప్పిర్రు, కానీ అవి ఇవ్వలేదు. కాబట్టే నిరుద్యోగుల్లో వ్యతిరేకత వచ్చింది. కానీ వాళ్ళు ఇప్పుడు మేమేమో సుధపూసలం అన్నట్టుగా మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదనే విషయం వాళ్ళకు తెలుసు. ఎందుకంటే కేటీఆర్ ఎలక్షన్ కి 10 రోజుల ముందర నిరుద్యోగులు పైన మెట్ల మీద కూర్చుంటే ఆయన కింద కూర్చొని అర్థించుకున్నట్టు కూడా మనం చూసినాం. అంటే అంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వ్యతిరేకత ఉందని నిరుద్యోగుల్లో. వాళ్ళు కూడా గుర్తించినట్టుగా ఇంటర్నల్ చెప్తున్నారు, కానీ బయటకి ఏదో గంభీరంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇక రెండో విషయం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమొస్తే మార్చి లోపల అన్ని వివరాలు తీసుకుంటాము, ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పిర్రు. మరి బడ్జెట్ లో కూడా చెప్పాల్సి ఉండే. కానీ ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం కూడా ఏమి ఈ ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో పురోగతి అంటూ ఏమి కనిపిస్తలేదు. ఎందుకు అని చెప్పేసి అంటే 11,062 పోస్టులు డిఎస్సి ఇచ్చారు. డిఎస్సి అనేది గతంలో గత ప్రభుత్వం ఇచ్చిన దాన్ని కొనసాగింపు తప్పితే కొత్తగా వీళ్ళు నోటిఫై చేసి ఉన్న ఉద్యోగాలు, లేని ఉద్యోగాలు కలిపే, అంటే అదనంగా చేర్చాల్సిన ఉద్యోగాలని డిఎస్సిలో కలపలేదు. 24,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి గతంలో అధికారికంగా ముఖ్యమంత్రి చెప్పిన, గత ముఖ్యమంత్రి ఆయన పాటించలేదు. మరి ఈ ముఖ్యమంత్రి అయినా మొత్తాన్ని కలిపేసి డిఎస్సి ప్రకటించాలి.
ప్రకటించలేదు. అందుకోసమే నిరుద్యోగులు ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ లో కానీ, ఇక్కడ అశోక్ నగర్ లో కానీ, యూనివర్సిటీల్లో కానీ ఎందుకు గొడవ చేసిరంటే ఉద్యోగాలు అదనంగా ఇవ్వాలి, ఖాళీలన్నిటిని పూర్తి చేయాలి, భర్తీ చేయాలని చెప్పారు. కానీ అది చేయలేదు. పోనీ ఇదైనా చేసిరా అంటే ఇదైతే నోటిఫికేషన్ ఇచ్చి కంప్లీట్ చేసిరు. కానీ వెంటనే ఇంకా అదనపు నోటిఫికేషన్లు కూడా ప్రకటించాల్సి ఉండే. ఎందుకంటే ఒక 63 పోస్టులు మాత్రం కలిపిరు. ఏది గ్రూప్ 1 లో 503 పోస్టులు ఉంటే 563 పోస్టులు కలిపిర్రు. అది నోటిఫికేషన్ వచ్చింది, రిజల్ట్స్ కూడా వచ్చినాయి, ఇంకా పోస్టింగ్ జరగలేదు, అది ఇవ్వలేదు. అది వచ్చే అవకాశం ఉంది. ఈ 63 మాత్రమే అదనంగా కలిపిర్రు. అట్లాగే గ్రూప్ 2 లో అదనంగా కలపాల్సింది కలపలే. 783 పోస్టులకి మాత్రమే వాళ్ళు ఇచ్చిర్రు. గత ప్రభుత్వంలో నోటిఫై చేసినది మాత్రం వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు తప్పితే అది కొత్తది కూడా ఇచ్చినారని మనం కూడా అనాల్సిన అవసరం లేదు. ఇది కొత్తగా ఇస్తున్నట్టు కూడా కాదు. కాబట్టి వాళ్ళు అన్న దాంట్లో కొంత వాస్తవం ఉన్నా వాళ్ళకి అర్హత లేదని మాత్రం మేము చెప్పదలిచినాం. ఎందుకంటే కొత్తగా కల్పించలేదు అన్నది వాస్తవం. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఈ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే గ్రూప్ 2 వాయిదా నిరుద్యోగులు కోరినందుకైనా వాయిదా వేసిర్రు, సంతోషం. గ్రూప్ 3 ఇవన్నిటి కూడా, కానీ అదనంగా పోస్టులు కలపాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఖాళీలు చాలా ఉన్నాయి. దాదాపు 80,000 ఖాళీలు ఇప్పుడున్న పరిస్థితులలో, అంటే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత దాంట్లోనే ఉన్నాయి. ఇంకా మిగతా వాటిలలో అన్ని కలిపితే దాదాపు 2 లక్షల ఖాళీలు అవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికి కూడా ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారేమని చెప్పేసి మన బడ్జెట్ లో ఆశించారు నిరుద్యోగులందరూ. కానీ నిరుద్యోగుల్ని ఆశల్ని ఈ ప్రభుత్వం కూడా వమ్ము చేసింది. కాబట్టి అది ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. ఎప్పుడు ప్రకటిస్తారట? మళ్ళీ డిసెంబర్ దాకా ఆగాలనా? విజయ్ కుమార్ గారు మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి.